మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించింది. దేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని తెలిపింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. హోంమంత్రి అమిత్ షా విధించిన గడువు ప్రకారం 2026 మార్చి నాటికి మావోయిజం పూర్తిగా అంతరించబోతుందనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించింది. దేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని తెలిపింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. హోంమంత్రి అమిత్ షా విధించిన గడువు ప్రకారం 2026 మార్చి నాటికి మావోయిజం పూర్తిగా అంతరించబోతుందనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, మావోయిస్ట్ అయితే ఆయుధాలు వదిలేస్తాము అనేటువంటి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఒక లేఖలో అభయ్ పేరిట లేఖ అయితే వెలువడినటువంటి పరిస్థితి. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల అయినటువంటి పరిస్థితి. అభయ్ పేరుతో చలామణి అవుతున్నటువంటి కిషన్ జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని కూడా ఈ ప్రకటనతోటి ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలు ఎవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు కూడా ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టు పార్టీ ప్రకటించడం కూడా గమనార్హం. మొట్టమొదటిసారి మావోయిస్టు పార్టీ ఇలాంటి ప్రకటన చేయడం అయితే కొంత సంచలనం లేపినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం తమ ప్రతిపాదన కనుక అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఒక ఈమెయిల్ ఐడి కూడా, ఫేస్బుక్ ఐడీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అయితే అభయ్ పేరిట వెలువడినటువంటి లేఖలో ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంకా వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసినటువంటి దాఖలాలు లేకపోవటం, ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైనటువంటి ప్రకటన అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయుధాలు వదిలేస్తాం అనేటువంటి మొట్టమొదటిసారి ఇది దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి నిర్ణయంగా చెప్పొచ్చు. అభయ్ పేరిట విడుదలైనటువంటి ప్రకటన ఇది ఫేకా లేకపోతే ఒరిజినల్ అనేటువంటిది దానిపైన కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ప్రకటన ఏదైతే ఆగస్టు 15వ తేదీలో ఉన్నటువంటి ఈ ప్రకటన నెల రోజుల తర్వాత ఇటీవల వెలుగులోకి రావడం జరిగింది. అయితే ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో పాటు శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా శాంతి సభ్యుల ముందు వైఖరిని స్పష్టం చేస్తున్నామని చెప్పేసి మావోయిస్టు పార్టీ అయితే ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు బసవరాజ్ ఆలోచనలకు అనుగుణంగానే శాంతి చర్చలు స్పష్టత రావచ్చు అని చెప్పేసి సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ లేఖలో విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్రధాని మోదీకి బర్త్డే విషెస్ తెలిపారు ఏపీ